ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పూల్ మక్నీ కర్రీ రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పూల్ మక్నీలో ఏంటంటే ఇది మన బీపీ లెవెల్స్ని సంపాలన ఉంచుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా మన బాడీలోని యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుతుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్కి ఈ పూల్ మక్నీ మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పూల్ మక్నీ కర్రీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని దీన్ని పూల్ మక్నీ రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పట్టుకుంటే ఇలా పొడి అయిపోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పట్టుకోగానే అలాగా క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్లీలు ముందు రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు, కొబ్బరి, పుచ్చగింజలు ఫ్రెండ్స్. మార్కెట్లో అమ్ముతారు పుచ్చగింజలు. వేసి మిక్సీ పట్టుకుని వద్దాం ఫ్రెండ్స్. వీటిలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ రోస్ట్ చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. మిక్సీ చేసుకుని వస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకుని వచ్చాను. మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ కూడా గ్రైండ్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకుని టమాటా ప్యూరీ ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ ఇది 2 గ్రైండ్ చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పొద్దున్నే పాల మీద మేగడ ఫ్రెండ్స్. పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అంత దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకుందాం. మేగడ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. కొంచెం మేగడ, ఆయిల్ 2 మిక్స్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు ఏం చేసుకున్నాం కానీ అన్నిట్లో మెంతులు వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మెంతులు అన్నీ వేసుకుని బాగా దోరగా వచ్చే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇంట్లోనే పసుపు, కారం కొంచెంగా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది.
కొన్ని బాగా రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, పూల్ మక్ని రోస్ట్ చేసుకున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా రోస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ చేసుకుని పచ్చిమిర్చి అల్లం వేసుకుని బాగా కలుపుకుంటాం. పాల మీద మేగడ వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, మంచి సువాసన వస్తుంది. అచ్చు ఆయిల్తోనే కాకుండా ఇలాగ వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ కలుపుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్చర్, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుతాం ఫ్రెండ్స్. టమాటాలు ఈ మధ్యన అంత పులుపుగా ఉండట్లేదు కదా ఫ్రెండ్స్. ఈ సైజు చింతపండు వేసుకుని కొంచెంగా, చాలా బాగా మిక్స్ చేసుకున్నాం. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుని తగినంత నీళ్ళు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని పొడులు వేసుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఫ్రెండ్స్, మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. దగ్గరగా అయిపోయింది. కొన్ని నీళ్ళు పోసుకుని ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ చాలు. 2 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ సరే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. మూత తీసరికి మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెంగా టేస్ట్ కోసం చిటికెడు బెల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్. చిటికెడు అంటే చిటికెడు, మంచి టేస్ట్ రావడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందాక ఉప్పు వేసుకున్నాను 1 స్పూన్, మళ్ళీ సరిపోతుంది కదా, కొంచెం వేసుకున్నాను. కలుపుకొని ఇప్పుడు ఇందాక రోస్ట్ చేసుకున్న పూల్ మగ్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం
పైన స్పూన్ ఆయిల్, కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మూత తీసుకు చూద్దాం ఫ్రెండ్స్. గ్రేవీ దగ్గరికి పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎన్నో ప్రయోజనాలను పూల్ మక్ని కర్రీ రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.